ఎర్లీ మార్నింగ్ 5 to 5:30. ఓకే రండి. ఎక్కడ పుట్టారు మీరు? అది వెల్లలూరులో. అది ఏ డిస్ట్రిక్ట్ వస్తుందండి? ఏ జిల్లా? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో. ఓకే. ఓకేనండి. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో మేడంతో చెప్పి మేడంతో మాట్లాడండి. ఓకే మా. నమస్కారం అమ్మా, చెప్పండి ఏం తెలుసుకోవాలని. మేడం జాబ్ చేస్తున్నా కానీ నెలకి స్టాండర్డ్ గా ఉండట్లేదు మేడం. ఎక్కడ కూడా వెళ్ళి జాయిన్ అయిన నెలకి 2 నెలలకి మానేయటం అలా జరుగుతుందండి. ఒకటి వివాహం అనేది కొంచెం డిలే అవుతుంది. ఇప్పటికి 28 సంవత్సరాలు వచ్చేసింది. అప్పులు అనేది ఎక్కువైపోతుంది. ఒక దాని మీద ఒకటి చేయటం వల్ల అయితే మీ జరుగుతుంది మేడం. జాబ్ ఏమి చేయట్లేదా మీరు? మొన్న రీసెంట్ గానే లాస్ట్ మంత్ లో మానేశాను మేడం. ఎక్కడ ఎందులో జాబ్ చేసేది మీరు? రిలయన్స్ లో చేశాను మేడం మొన్న రీసెంట్. అయితే యాక్చువల్గా చూసినట్టయితే మీది డేట్ డెస్టినీ చూసినట్టయితే మనకి 3, 6 సంఖ్య వస్తుందండి. 3 అంటే గురువు సంఖ్య, బృహస్పతి సంఖ్య, అలాగే 6 అంటే శుక్రాచార్యుడి సంఖ్య. 3, 6 అంటే 2 విభిన్న గురు గ్రహాలు మధ్య నడుస్తుంది కాబట్టి మీ జీవితం మొత్తం కూడా కొద్దిగా ఆటుపోట్లు ఇవన్నీ కూడా బాగా నడుస్తుంటాయి. సో మీ పేరు ఏంటండి యాక్చువల్గా? నాగబసవ మల్లేశ్వరరావు అండి. నాగబసవ మల్లేశ్వర్. ఎక్కువగా ఏమని పిలుస్తారు మిమ్మల్ని? నాని అని పిలుస్తారండి. నానియా? ఎన్ని పేర్లు పెట్టుకున్నారండి? యాక్చువల్గా చెప్పా కదా, అంతా కొద్దిగా ఆటుపోట్లకు గురయ్యే పేరు అని చెప్పట్లేదు నేను. యాక్చువల్గా మీ డేట్కి సంఖ్యకి మీ పేరుకి అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదండి. ఖచ్చితంగా మీరు అయితే నాని అనే పేరు కాకుండా ఇంకేదన్నా మల్లేష్ అన్న, నాగ ఇది ఏదన్నా పెట్టుకోండి అంతే తప్ప నిక్ నేము నాని అని పెట్టుకొని మీరు ఏమంటారు ఆ డేట్కి డెస్టినీకి అస్సలు మ్యాచ్ అవ్వలేదమ్మా. సో కొద్దిగా ఆ నాని పేరు మార్చేసి మీ ఒరిజినల్ నేమ్ ఏదో అది వాడుకుంటే, వాడుకలో తెచ్చుకుంటే చక్కగా ఉంటుంది, చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే దశ చూసినట్టయితే మన జ్యోతిష్ ప్రకారం దశ చూసినట్టయితే కేతుమార్ దశ నడుస్తుంది. 2029 దాకా కేతుమార్ దశ నడుస్తుంది కాబట్టి తొందరగా మీరు డేట్ డెస్టినీ మాత్రం మనం మార్చుకోలేము కదా. సో మార్చుకోలేము కాబట్టి ఖచ్చితంగా మనకు చేతిలో ఉన్నది పేరు ఒకటే. సో ఆ పేరును కనుక మీరు బలం చేకూర్చినట్టయితే ఖచ్చితంగా ఈ కేతు కొద్దిగా అధిగమించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మ్యామ్ ఇట్లా మనం చాలా మందిని చూస్తుంటాం కదా, జనరల్ గా మనం అసలు నేమ్ ఒకటైతే మనం పెట్ నేమ్స్ తో చాలా మంది, మరి ఇట్లా